నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనం బాగుండాలి అనుకునే వారే కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడే వారికే శత్రువులు ఎక్కువగా ఉంటారు. అబద్ధాలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువగా ఉంటారు. విలువైన వాళ్లతో కాదు బంధం, విలువ తెలిసిన వాళ్లతో ఉంటే మనం బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకర మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేదని ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవారు తనకు ఎన్ని ఉన్నా నిత్య దరిద్రుడే. ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు తొలుత నీతోనే మొదలవ్వాలి. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతులను కాలుస్తుంది. కొంతమంది మనుషులు మనం వాళ్ళపైన ఎంత ప్రేమ చూపించినా సరే, వాళ్ళు మాత్రం తమ అసూయ బుద్ధిని చూపిస్తారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా మాత్రం ఉండకూడదు. వెలుతురులో నీ వెంట నడిచే నీడ కూడా చీకట్లో కనబడట్లేదు. అలాగే జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఎల్లకాలం మనతోనే ఉండవు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. ఎవరైనా బాధలో ఉంటే ధన సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, మాట సహాయం చెయ్యండి. మీరు చెప్పే మాటల వల్ల వారికి ఆ బాధల్ని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. మీరు ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీరుతో కాదు. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అవసరం తీరాక సహాయపడిన వారిని మర్చిపోకు. మనకు ఇష్టమైన వాళ్ళు మనతోనే మాట్లాడాలి, మనతోనే ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనతో మాత్రమే ఉండాలి, మనతో మాత్రమే మాట్లాడాలి అనుకోవడం మాత్రం సరికాదు. బాధలు అనేవి గాలిలాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. మన ఒక్కరికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకూడదు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకోండి. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు, కానీ మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు అవమానపడి దూరమయ్యాక తలుచుకుని బాధపడకూడదు. అప్పుడు నీ విలువే కాదు, ప్రేమ విలువ కూడా పోతుంది. మాటలతో గాయాలు చేస్తూ చేతులతో లేపనాలు పూస్తారు కొందరు. చేతులతో గాయాలు చేస్తూ మాటలతో మందును రాస్తారు మరికొందరు. ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇతరులలో వెతకకండి, ఎందుకంటే అక్కడ నిరాశే మిగులుతుంది మీకు. అది మీ లోపలే ఉంది, బయట ఎక్కడా ఎవరి దగ్గర లేదు. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. మనలో నిజాయితీ ఉందని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడవలసిన పని లేదు. మన జీవితంలో అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మంచివాళ్ళైతే మనకు పాఠం చెబుతారు, చెడ్డవాళ్ళు అయితే గుణపాఠం చెబుతారు. గొప్ప జీవితం కోసం పాఠం, గుణపాఠం రెండూ అవసరమే. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు ఎప్పటికైనా మనతోనే ఉంటారు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి
బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. ఒక మగాడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆడదే కారణం అంటారు. అది చేతకాని వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పే మాటలు. వాడి బుద్ధి మంచిదైతే బాగుపడతాడు, వంకర బుద్ధి అయితే చెడిపోతాడు. పరిస్థితులను బట్టి మారిపోతే అది ప్రేమ కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకసారి పట్టుకున్న చేతిని ప్రాణం పోయేంత వరకు వదలకపోవడమే నిజమైన ప్రేమ. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.